హాయ్ హలో అండి, నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. సండే అంటేనే ఇంకా అందరికి రెస్టింగ్ టైం కదా. నేను కూడా చాలా లేట్గా లేసాను. 8:30 కల్లా లేసాను. అందుకే చాలా ఎండ వచ్చేసింది. బయట క్లీన్ చేసుకుని సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఎంత లేట్గా లేసినా కూడా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకోకుండా అసలు నేను ఉండలేను. అలా వేసుకోకపోతే ఏదో మిస్ అయిపోతున్నామన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంట్లో దోశ బ్యాటర్ అయితే ఉంది. ఇంకా వాళ్ళు నైటే చెప్పారండి పిల్లలు, నాకు ఆనియన్ దోశ కావాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని. కానీ వాళ్ళు ఇంకా లేవలేదు. కానీ మా హస్బెండ్కు సండే కూడా ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్ అయితే ఉంటుంది. ఆయన కోసం అని చెప్పేసి ముందుగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా, దోశ. అదేంటి ఈరోజు సండే కదా, సండే రోజు కూడా ఆఫీస్ ఉంటుందా మీ హస్బెండ్కి అని అనుకుంటున్నారేమో. ఉంటుందండి. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ వరకు వెళ్తారు ఆఫీస్కి. అయితే మాకు మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో మా హస్బెండ్ అయితే ఒక్కరోజు లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉండగా నేనైతే చూడలేదు. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. ఆయన అంత హార్డ్ వర్క్ చేయడం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నామని అయితే అనుకుంటాం మేము. దోశ బ్యాటరు ఎక్కువ ఉందని చెప్పేసి దాంట్లోనే సాల్ట్ వేస్తే మళ్ళీ దోశ పుల్లగా వచ్చేస్తుంది కదా. అందుకని కొంచెం బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే లంచ్ అయితే ఏం ఇంట్లో ఉండట్లేదండి. మాకు ఏంటంటే ఫస్ట్ మా పాత అపార్ట్మెంట్లో వినాయకుని భోజనాలని కాల్ చేశారు రమ్మని. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం లంచ్కి అయితే అక్కడికి వెళ్ళిపోతాము. మేము 3 ఇయర్స్ బ్యాక్ అయితే అపార్ట్మెంట్లో ఉండేదండి. అది కూడా ఓన్ ఫ్లాటే. కానీ అది సరిపోవట్లేదని అది అమ్మేసి ప్లేస్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. G+2 3 ఫ్లోర్స్ అయితే కట్టుకున్నాము. మేము దాంట్లోంచి వచ్చి 3 ఇయర్స్ అయినా కూడా అపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఇంకా గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ వినాయక చవితికైనా ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా ఖచ్చితంగా కాల్ చేస్తారండి అక్కడ అందరు మాకు. అలా అపార్ట్మెంట్లో 10 ఇయర్స్ ఉండి ఇలా ఇండిపెండెంట్ లోకి వచ్చేసరికంటే కొన్ని మంత్స్ అయితే అసలు ఉండలేకపోయానండి. ఎందుకంటే అక్కడ అందరు బాగా అలవాటు. 10 ఇయర్స్ ఉన్నాము అక్కడ మేము. సడన్గా ఇక్కడికి వచ్చేసరికంటే కొంచెం చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను కొన్ని మంత్స్ నేను. ఇప్పుడు ఏంటంటే ఇంకా 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అలవాటు అయిపోయింది ఇక్కడ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. మా హస్బెండ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను కూడా చేసేసాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. వాళ్ళ బాస్కెట్స్ అన్నీ క్లీన్ చేసేసాను, ఇంకా సండే కదా అని. ఇంక ఇక్కడ ఈ టీవీ టేబుల్ అయితే కొంచెం క్లీన్ చేస్తున్నానండి. వైట్ చూడడానికి లుక్ వైజ్ అయితే బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అండి. వీక్లో 1 టైం అయినా క్లీన్ చేయాలి. పిల్లలు పట్టి లాగుతూ ఉంటారు కదా. అన్ని మరకలు వంటి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఎంట్రన్స్లో ఉంటుంది కదా టీవీ టేబుల్. అందుకని చెప్పేసి కొలినేసి కొంచెం అలా క్లీన్ చేసి ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఇంటికి కబోర్డ్స్ అయితే ఏం చేయించలేదండి. ఎందుకంటే మేము G+1 అనుకున్నాము కానీ G+2 కన్స్ట్రక్షన్ చేస్తారు కంటే బడ్జెట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. అందుకని తర్వాత చేయించుకోవచ్చులే అని అలా ఉంచేసాము. ఇంకా ఈ టీవీ టేబుల్ అయితే క్లీన్ చేసేసి దీన్ని సింపుల్గా ఇలా అయితే సెట్ చేసేసాను. కానీ టీవీ యూనిట్ ఇంకా పూజా మందిర్ అయితే ఒకటి చేయిద్దాం అనుకుంటున్నాం. చూడాలి మరి అది ఎప్పటికి కుదురుతుందో మరి. ఇంకా క్లీనింగ్ అది కంప్లీట్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇలా పూజకి వెళ్ళాలని చెప్పాను కదా, సింపుల్గా అలా రెడీ అయ్యాను. పిల్లలు కూడా లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఆ లోపు 1:30 అయిందండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడికి రాగానే మా పిల్లలకైతే ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే 10 ఇయర్స్ బాండింగ్ కదండి. మా పిల్లల మెమోరీస్ అన్నీ మాకు ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇల్లు కూడా మాకు చాలా కలిసి వచ్చిందండి. ఇంకా వెళ్ళగానే స్వామివారికి దండం పెట్టేసుకుని భోజనాలు అవి కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఇది మేము ఫస్ట్ రెంట్కున్న అపార్ట్మెంట్ అండి. ఫస్ట్ దీంట్లోనే రెంట్కున్నాం మేము. మా బాబుకి 3rd మంత్ అప్పుడు వచ్చాము మేము ఇక్కడికి. ఇంకా దాని పక్కనే కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఆ పక్క అపార్ట్మెంట్లో మేము ఫ్లాట్ తీసుకున్నాము. అదే మాకు చాలా కలిసి వచ్చి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిందండి.
ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికంటే ఈవినింగ్ అయిపోయిందండి. నాకు కొంచెం ఇల్లంతా క్లీనింగ్ చేసినందుకు డస్ట్ పడదు. నాకు చాలా తుమ్ములు, అది ఫుల్ హెడేక్ వచ్చేసి నేను కాసేపు పడుకుందామని పడుకున్నాను. కానీ పిల్లలు ఆకలేస్తుంది అన్నారని చెప్పేసి మా వారు చికెన్ తీసుకొస్తే వాళ్ళ కోసమని చేస్తున్నాను. మళ్ళీ నేను వెజ్ కర్రీస్ అంతా ఏముండదు కానీ నాన్ వెజ్ కర్రీస్ అయితే బాగా చేస్తాను. నేను చేసిన నాన్ వెజ్ అంటే అయితే నాకు చాలా ఇష్టం. కొంచెం నాకు బాగాలేకపోయినా కూడా వంట అయితే కంపల్సరీ నేనే చేయాలండి. ఎందుకంటే మా హస్బెండ్కి వంట రాదు. మిగతా నాకు హెల్త్ బాగాలేనప్పుడు వేరే చిన్న చిన్నవి హెల్ప్ అయితే చేస్తారు, కానీ ఆయనకు వంట రాదు. కాబట్టి హెల్త్ ఎలా ఉన్నా కూడా వంట అయితే నేనే చేయాలి, ఇంకా తప్పదు. నేను ఇలా నాన్ వెజ్ చేశానంటే ఖచ్చితంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే వేస్తా. నాకు స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను నాన్ వెజ్ కర్రీస్లో అస్సలు వాడను. ఎందుకంటే మనం అప్పటికప్పుడు రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కంప్లీట్ కర్రీ టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది కదా. నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఎందుకంటే రేపు మళ్ళీ మండే కదా, పిల్లలు మేము తినమండి మండే. అందుకోసమని కోసమని హాఫ్ కేజీతో చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఇప్పుడు. ఇంకా కర్రీ అయ్యేలోపు పక్కన రైస్ అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా రైస్ కుక్కర్లో వండిన రైస్ కంటే ఈ ప్రెషర్ కుక్కర్లో రైస్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా మనకి ఇడ్లీ ఎలా ఉంటుందో అలా వస్తుంది. చాలామంది వండుతారు, బట్ వండని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో రైస్. చాలా బాగుంటుంది. ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మీరు రైస్ కుక్కర్లో అయితే ఖచ్చితంగా వండరు. పిల్లలు ఇంకా మా హస్బెండ్ చూడండి బిందాస్గా ఫోన్లో ఐబొమ్మలో మూవీ అయితే చూస్తున్నారు నేను వంట చేసేలోపు. ఇంకా ఉండేదే హాఫ్ డే, అది కూడా సండే హాఫ్ డే నుంచి ఇంట్లో ఉంటారు కాబట్టి బయటికైతే ఎక్కడికి వెళ్ళరండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాతోనే బయటికి వెళ్ళడం. మ్యాక్సిమం మేము హాఫ్ డే నుంచి అయినా టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేస్తాము. ఎవ్రీ సండే ఒక టెంపుల్కి అయితే వెళ్తామండి. ఈరోజు యాక్చువల్గా స్వర్ణగిరి టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా అపార్ట్మెంట్ నుంచి ఇలా అన్నదానం అని కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాము. లేదంటే స్వర్ణగిరి వెళ్దామని అనుకున్నాము సాటర్డే నైట్ అయితే. మేము ఎక్కువగా వెళ్ళేదంటే టెంపుల్స్కి, మూవీస్కి, ఇంకా ఏదైనా రెస్టారెంట్కి కూడా బాగానే వెళ్తాము. ఎందుకంటే సిటీలో ఉంటాము కదా, ఇక్కడ ఎవరు తెలీదు కాబట్టి సండే మ్యాక్సిమం టెంపుల్స్ లేదంటే మూవీస్, లేదంటే ఎప్పుడో మంత్లీ 1 టైం అలా రెస్టారెంట్కి అయితే వెళ్తాము. ఇక్కడ కొత్త ప్లేస్ కదా, పిల్లలకు ఫ్రెండ్స్ ఎవరైతే లేరు, ఇంకా వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా ఉండాలని చెప్పేసి సండే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళొస్తాము. ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేసాను. అన్ని డైనింగ్ పైన సర్దేస్తే తినేయొచ్చు. ఆల్రెడీ పిల్లలు 2 టైమ్స్ వచ్చి ఆకలి అయిందా మమ్మీ అని అడుగుతున్నారు. అక్కడ సరిగా తినలేదు, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ కనిపించేసరికంటే ఇంకా ఆట ధ్యాసలో సరిగా తినలేదు పిల్లలు. అందుకే ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది కదా, అన్నీ సర్దేస్తే ఇంకా వాళ్ళు రాగానే తినేయొచ్చు అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నా. అక్కడ అపార్ట్మెంట్లో మళ్ళీ నైట్ నిమజ్జనం, దానికి కూడా రమ్మని చెప్పారు. కానీ నాకు అసలు చాలా హెడేక్ ఉందని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. పిల్లలు అడుగుతున్నారు వెళ్దాం మమ్మీ నిమజ్జనానికి అని. కానీ నిమజ్జనం అయిపోయేసరికి చాలా నైట్ అయిపోతుందండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు చాలా విపరీతంగా హెడేక్ ఉందని నేనైతే వద్దన్నాను పిల్లల్ని. ఇదండి మా చిన్న ఫ్యామిలీ, ఇంకా నా సింపుల్ లైఫ్ రెగ్యులర్గా ఇలానే ఉంటుంది. ఇంట్లో రెగ్యులర్గా ఒక్కదాన్ని ఉన్నా కూడా నాకు ఏ రోజు లోన్లీగా అలా ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ప్రజెంట్ నా లైఫ్లో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వేరే డేస్లో అయితే పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు, మా హస్బెండ్ నైట్ వచ్చేసరికంటే లేట్ అయిపోతుంది. ఆయన వచ్చేసరికంటే పిల్లలకి పెట్టేస్తాను, వాళ్ళు పడుకుండిపోతారు కూడా. అందుకే ఓన్లీ సండే అయినా కూడా అందరు కలిసి తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి ఈరోజు సండే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ and thank you for watching. Bye.